ఏంటి భయ్ ఎలా ఎంజాయ్ చేశారు నారీ నారీ నడుమ మురారి సక్సెస్ని? కొంచెం టెన్షన్తో స్టార్ట్ అయింది. ఎందుకంటే మాది సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో చివరి సినిమా కదా. అన్నీ బాగున్నాయి అంటున్నారు. అలా 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 థియేటర్లు తక్కువ వచ్చినా సరే చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫుల్ ఎంజాయ్ చేసాం. ఓకే. ఏంటంటే ఆ క్యారెక్టరైజేషన్ జనాలకు బాగా ఎక్కింది మీ క్యారెక్టరైజేషన్. అవును. అంటే ఆ, అన్ని ఎంటర్టైన్మెంట్ సినిమాలు వచ్చినా కూడా నారీ నారీ నడుమ మురారిలో దానికి ఒక సపరేట్ అంటే ఒక ఆర్గానిక్ కామెడీ అని ఒక చిన్న గుర్తింపు ఎక్కువ వచ్చేసింది. ఆ సినిమాకి సక్సెస్ అనేది సపరేట్గా చూశారు జనాలు. కంటెంట్ ఎంజాయ్ అవును, చేశారు. కంటెంట్ బాగుందని చెప్పేసి అన్నారు మెయిన్. అవును. అంటే మీరు ఆ క్యారెక్టరైజేషన్ చెప్పగానే మీకు ఎలా అనిపించింది ఫస్ట్? మామూలుగా చెప్పినప్పుడే మేము అసలుకి విపరీతంగా ఎంజాయ్ చేసాం. మామూలుగా వీళ్ళ స్టైల్ ఏంటంటే అదే సాయిరాం అబ్బరాజు, భాను, నందు వీళ్ళ ముగ్గురు టీం ఏదైతే ఉంటుందో స్క్రిప్ట్ పేపర్లోనే ఫుల్ ఫన్ ఉంటుంది. మనం చూసే నవ్వేస్తాం. చాలా ప్రాపర్. అంటే వాళ్ళు 3 సినిమాలు చేశాను నేను. వివాహ భోజనంబు, సామాజిక వర్గం, నారి నారి నడుమురారి. కొంచెం ర్యాపో ఉంది. కామెడీ స్టైలు చెప్పేటప్పుడు నేరేస్ట్ కూడా చాలా బాగా ఇస్తారు. నేను చెప్పినప్పుడు విపరీతంగా ఎంజాయ్ చేసాం. నరేష్ గారి క్యారెక్టర్ అయితే విపరీతంగా ఎంజాయ్ చేసాం అసలుకి. అంటే రామబ్బరాజుతో ట్రావెల్ ఉన్నదా మీకు 3 సినిమాల నుంచి? రామబ్బరాజు, రైటర్ భాను, నందు, ఓకే. ఇద్దరు ముగ్గురు మంచి ఫ్రెండ్స్. ముగ్గురు కాంబో అనమాట సినిమాలో. అంటే ఇండస్ట్రీ రాకముందు నుంచి ఫ్రెండ్సా వాళ్ళు? లేదు. నాకు ఫస్ట్ వివాహ భోజనంకే పరిచయం. సత్య హీరోగా చేసిన ఓటీటీ ఫిలిం. ఆ ఫిలిం నుంచి పరిచయం. అలా ట్రావెల్ అవుతున్నాను అనమాట. ఓకే. అంటే ఈ సినిమా స్టోరీ మీరు రిలీజ్కి ముందే ఒకసారి లీక్ చేశారని చిన్న అలజడి జరిగింది. అనుకోకుండా జరిగింది అది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మొత్తం అన్నిట్లో అదే వస్తుంది. నేను అంటే చాలా దగ్గర చెప్పా. ప్రాపర్గా ఏం జరిగిందంటే ఒక ఇంటర్వ్యూలో అడిగారు లవ్ మ్యారేజెస్ గురించి ఏంటి మీ కాలేజీ లైఫ్లో ఇదని. నేను చదువుకున్న టైంలో పక్క వేరే కాలేజీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పాను. ఓకే. అది చెప్పి అది టెలికాస్ట్ అయింది. ఆ రోజు టెలికాస్ట్ అయిన రోజే మన సాయిరాం అబ్రాజ్ ఫోన్ చేశారు. కాదు నువ్వు ఈ సినిమాలో ఒక ఫ్లాష్ బ్యాక్లో ఒక మెయిన్ పాయింట్ చెప్పేసావు నువ్వు సినిమాలో. ఇప్పుడంటే ఓటీటీ కూడా వచ్చేసింది కాబట్టి పర్లేదు. మెయిన్ పాయింట్ చెప్పేసావు నువ్వు. ఇది అప్పుడు ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. ఓకే. నారి ప్రీ ప్రొడక్షన్ జరిగేటప్పుడు యాక్టర్స్ అందరికీ కథలు తెలియదు కదా. ఇప్పుడు సాయిరాం అబ్బరాజు, శర్వానంద్ గారు సినిమా చేస్తున్నారని తెలుసు, కథ ఏంటని తెలియదు. ఓహో ఇదా లైను ఇది అనుకున్నాం. మన ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినా అది డిలీట్ అవ్వదు. ఇంకెందుకంటే అన్నిట్లో వైరల్ అయిపోయింది. అప్పుడు మామూలుగానే వైరల్ అయింది. సినిమా రిలీజ్ అయినాక అది ఇంకో విధంగా వచ్చేసింది. ఓకే. మనకి ఆ సినిమా కథకి సంబంధం లేదు. సో మీ కాలేజ్ లైఫ్లో ఇన్సిడెంట్స్ ద్వారా కథలు తయారు చేసుకోవచ్చు అనేది ఒకటి అర్థమైంది ఇప్పుడు. సో ఒక్కొక్కటి వదలొచ్చు కదా మనలో. యాక్చువల్గా రియల్ లైఫ్లో నుంచి చాలా కథలు వస్తాయి. ఒక్కొక్కటి ఒక్కో స్టోరీ కదా. అవును. అంటే ఇప్పుడు అంటే మీ కాలేజ్ లైఫ్ ఎలా ఉండేది నిజంగా ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోండి. ఏంటి అంటే ఇప్పుడు యాక్చువల్గా తిరుపతిలో బీటెక్ చేశాను నేను చదలవాడలో. ఓకే. 1.5 yearకే మానేశాను. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ స్టార్టింగ్లోనే ఒక 6 monthsలో డ్రాప్ అయిపోయాను. ఓకే. డ్రాప్ అయిపోయి ఆ పార్ట్ టైం జాబ్లని అవని ఇవని ఇంట్లో చెప్పలేదు. 4 years అయిపోయినాక చెప్పాను. ఓకే. ఆ తర్వాత తెలిసింది. అంటే అందుకేనా శరవణంతో ఒక డైలాగ్ కూడా పెట్టించారు, బీటెక్ అసలు ఎందుకు చేశాము ఎలా. ఆ బీటెక్ ఆర్కిటెక్చర్కు అసలు సంబంధం యాక్చువల్గా వీళ్ళు అంటే ఎంత లోపలికి వెళ్ళిపోయి రాస్తున్నారో తెలియదు కానీ థియేటర్లో చూస్తున్నప్పుడు కొన్ని డైలాగులకి ఎందుకు ఎంజాయ్ చేస్తారో తెలియదు, మనకు తెలియదు కదా. అవును. బీటెక్ చదివి చేసే పనికి చదువుకున్న జాబ్కి 90% సంబంధం ఉండట్లేదు కదా. అవును 100. దానికి భలే ఎంజాయ్ చేశారు అసలు. ఏం భయ్ అంటే మీ కాలేజీ లైఫ్ ఎందుకు బీటెక్ ఎందుకు డిస్కంటిన్యూ చేశారు? మనకి అసలుకి ఇప్పుడు 7 తర్వాత 8 లాగా ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్కేనేమో, 9th తర్వాత 10th క్లాస్ డైరెక్ట్ బీటెక్ అనుకున్నారు అంటే ఏం ఎంట్రన్స్ లేకుండా వచ్చేస్తుంది అనుకున్నారు ఏంది? అది నాకు ఎంసెట్ రాశాను, అదేందో వచ్చేసింది 26,000 చేంజ్ ఎంతో ర్యాంక్ వచ్చింది. ఓకే. నేను మళ్ళీ పేమెంట్ సీట్ కూడా కాదు, నా కౌన్సిలింగ్లోనే సీట్ వచ్చేసింది. మెరిట్ స్టూడెంట్ మీరు. అది అనుకోకుండా ఎన్ని డ్రాప్లు, అదేదో చుక్కలు పెట్టాలి కదా. నాకు నచ్చిన చుక్కలు పెట్టాను, అలా కలిసి మంచి స్కోర్ వచ్చింది. మళ్ళీ రికమెండేషన్లు రిజర్వేషన్లు ఏం లేవు. అలా కాకపోయినా కూడా మంచి సీట్ వచ్చింది, మంచి కాలేజే చదవాళ్ళలో. ఎక్కడ? నెల్లూరులోనా? తిరుపతి. తిరుపతి. ఓకే. అసలుకి ఏంటిది అనుకున్నా. నేనేదో 26,000 వస్తే ఫీల్ అయ్యా. అక్కడికి వెళ్ళి చూస్తే క్లాస్లో నేను 2వ వాడినో 3వ వాడినో మహా అంటే. మిగతా వాళ్ళందరూ అంటే దాదాపు ర్యాంక్ ఎక్కువ వస్తే 1 lakh ఎంతో కట్టాలి కదా పేమెంట్ సీటు. పేమెంట్ సీట్లు. నాది కౌన్సిలింగ్ సీటే. ఓకే.
అనుకోకుండా వచ్చింది. అలా చుక్కలు పెట్టే పని అయితే బీటెక్ ఏంటి ఇంకా మాస్టర్స్ కూడా చదివేసామండి నేను. ఇదేంటో వీళ్ళు ఎగ్జామ్స్ అనేటప్పటికి బెదరిపోయి ఓకే. ఇది మనకు సంబంధం లేదు, టైం వేస్ట్ అయిపోతుంది జీవితంలో అని ఆపేసాను. ఆ. ఓకే. అంటే అంటే ఎందుకు మానేయాలనుకున్నారండి మామూలుగా? అసలు నాకు మామూలుగానే ఇంట్రెస్ట్ లేదు చదువు మీద. ఆ, అంటే ఆ వయసులో ఎందుకో ఇంట్రెస్ట్ కలగల. ఆ. కొంతవరకు కలిగింది. ఆ తర్వాత ఈ ఆటలు పాటలు దాని మీద వెళ్ళిపోయింది జీవితం. ఇంకా కంటిన్యూ చేసినా మనకు ఉపయోగం లేదు అనే ఉద్దేశంలో అప్పుడు కొంతమంది సార్లు ఉండేవాళ్ళు, మనకి ఫేవర్గా ఉండేవాళ్ళు. నైట్ రూమ్లో కూర్చునే వాళ్ళం సిట్టింగ్స్ లాగా. వాట్ ఈజ్ ఎలక్ట్రాన్స్ అంటే 3 లైన్లు వచ్చేటి. అది విపరీతంగా బట్టి పెట్టేవాడిని నేను. పొద్దున్న లేచి క్లాసులో అడుగుతాను అందరి ముందు వాట్ ఈజ్ ఎలక్ట్రాన్స్ అని. నువ్వు ఆ 3 లైన్లు చెప్పాలరా అంటే నేను మీదకి వెళ్ళి మొత్తం ప్రాక్టీస్ చేసేవాడిని. అంటే నువ్వు నేను క్లోజ్ అనుకుంటున్నారా క్లాస్లో ఇదని మొత్తం ప్రాక్టీస్ చేసి వచ్చి నేనేం చెప్పానంటే ఆ 3 లైన్లు మీరు అటు చెప్పి దీని క్వశ్చన్ ఏంటని అడగండి, నేను వాట్ ఈజ్ ఎలక్ట్రాన్స్ అంటాను. అది కూడా అసలు కాన్సన్ట్రేషన్ లేదు. అందుకని రిలీజే ఆపేశాను. ఓకే. స్కూల్ లైఫ్ ఎలా ఉండేది? నేను స్కూల్ లైఫ్లో నేను క్లాస్ ఫస్ట్. నేను క్లాస్ ఫస్టా? బీటెక్ అంటే ఇలా అయిపోయింది కానీ 4th క్లాస్లో మా క్లాస్లో 4 ఉండేవాళ్ళు. క్లాస్ మొత్తం నలుగురే? మా క్లాస్లో 4th క్లాస్లో. 4th క్లాస్లో అంటే 4వ క్లాస్లో 4 ఉండేవాళ్ళు. దాంట్లో ఒకడు మా అన్న. ఓకే. నా తర్వాతే ఉండేవాడు చదువులో. ఇంకోటి పెద్దగా స్కూల్కి వచ్చేవాడు కాదు. ఇంకోటి స్టడీస్లో వీక్. ఓకే. ఈ రకం క్లాస్ ఫస్ట్ ఎవరు? మీరే ఉంటారు. నేనే. అలాంటి క్లాస్ ఫస్ట్ స్టూడెంట్. అసలు ఇంకొక డౌట్, అంటే మీ అన్న కూడా మీ క్లాస్ ఏంటి? అంటే మా ఏజ్ గ్యాప్ పెద్దగా ఏం లేదు. నాకంటే ఒక 1.5 year అలా పెద్దోడు మా అన్న. ఇద్దరు కలిసి ఒక స్కూల్లో ఉంటే బెటర్ లేని ఉద్దేశంలో చిన్నప్పటి నుంచి అలా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది కలుగుకుంటా చేశారా? అక్కడ కలిపేశారు. ఇంకా 10th క్లాస్ వరకు ఒకటే స్కూల్. ఆ తర్వాత ఇంటర్మీడియట్ నుంచి ఒకరు హాస్టల్, ఒకరు దాని ఏమంటారు డే స్కాలర్ అలా పెట్టారు. ఇద్దరు ఒక దగ్గర వద్దులే అని. అంటే మీ అల్లరి భరించలేకనా? అల్లరేనో లేకపోతే మొత్తానికి మన డే స్కాలర్, నేను హాస్టల్. ఓకే. ఒకటే అంటే అదే నెల్లూరులోనే. మళ్ళీ అల్లరి నేనేం కాదు. ఏమైనా ఉంటే మా అన్న అల్లరేమో కానీ నేను నార్మలే. మరి ఎందుకో నన్ను హాస్టల్ వేసి మా అన్న డే స్కాలర్ వేసారు. సో 4 మీరు క్లాస్ ఫస్ట్? 4th క్లాస్ వరకు. స్ట్రెంత్ పెరిగిపోయినాక మనం వీక్ అయిపోయాం కానీ లేకపోతే మనం క్లాస్ ఫస్టే. ఓకే. స్ట్రెంత్ పెరగకుండా చూసుకోవాల్సి అది స్కూల్ మారేటప్పటికి. ఓకే. ఏంటి భయ్, అంటే చిన్నప్పటి నుంచి క్లాస్లో యాక్టివ్గా అంటే కామెడీ చేస్తూ ఒక యాక్టివ్గా ఉండేవాళ్ళ? యాక్టివ్ అంటే ఓకే నార్మల్, అంత యాక్టివ్ పర్సన్స్ ఏం కాదు నేను. మామూలుగా ఇప్పుడు కూడా చాలా తక్కువ. నేను మీకు బయట కనిపించేది కానీ పార్టీస్ కానీ ఏమీ లేదు. అవును, ఎక్కడ కనిపించారు? అంటే షూటింగ్ లేకపోతే ఇల్లు, తక్కువ మంది ఫ్రెండ్స్. అంటే కలుస్తాను కానీ తక్కువ మందితో కలుస్తా బాగా. ఒక ఇంటర్మీడియట్ బీటెక్ నుంచి కొంచెం ఎక్కువైంది. ఫ్రెండ్స్తో జోకులు వేసుకోవడము, కామెడీ చేసుకోవడం, సినిమాలకు వెళ్ళడము, ఆ ఫ్రీ వాతావరణం. 10th క్లాస్ వరకు కొంచెం సైలెంటే. అమ్మాయిలు ఎవరు ఉండేది వాళ్ళ క్లాసులో మీకు? మాకు 10th క్లాస్ వరకు బాయ్స్ హాస్టలే, ఇంటర్మీడియట్ హాస్టలే. బీటెక్లో ఇంకా సపరేట్గా బాయ్స్కి పెట్టరు కాబట్టి అలా ఉండేవాళ్ళు అమ్మాయిలు. ఓకే. అంటే ఇంటర్మీడియట్ వరకు మీరు మామూలుగా బాయ్స్ హాస్టలే మొత్తం? అంటే ఏంది ప్లానింగ్ ప్రకారం జరిగిందా? అది ఏమన్నా అమ్మా నాన్నలు అలా కావాలని మిమ్మల్ని వేసారా ఏంటి? అంటే మా అన్న, నేనైనా బీటెక్ దగ్గరకు వచ్చాక ఆపేశాను, మా అన్న ఇంటర్మీడియట్లో ఆపేసాడు. ఇంకా వాళ్ళు బిజినెస్లు ఆ ఫీల్డ్లో ఉండిపోయి సరిగా అంటే స్టడీస్ ఇంకా అట తిరుపతిలో జాయిన్ చేయించేశారు నన్ను బీటెక్. చేర్పించంటే కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది అక్కడ. ఏంటంటే స్కూల్ లైఫ్ నుంచే సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉండేదా? చూసేవాళ్ళ అసలు ఏంటి? ఎలా? నాకు సినిమాలు చూసే ఇంట్రెస్ట్ ఉంది. ఇది యాక్ట్ చేద్దాం, సినిమాల్లోకి వెళ్దాం, ఫ్రాంక్గా చెప్పాలంటే అది లేదు. మామూలుగా ఎవరికి ఉండదేమో చిన్నప్పుడు. సినిమాలు చూసే ఇంట్రెస్టే ఉంటుంది కదా. ఓకే. సినిమాలు తెగ చూసేవాళ్ళం, నేను కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ. మాకంటే మా ఫాదర్కి ఎక్కువ పిచ్చి. ఓకే. సినిమా డే 1 రిలీజ్ అయితే మీకు పాత సినిమాలు, రాజశేఖర్ గారి సినిమాలు కానీ, చిరంజీవి గారి సినిమాలు కానీ, ఎవరైనా సరే డే 1 మార్నింగ్ షో వెళ్ళిపోతారు. ఎవరికి చెప్పకుండా కూడా వెళ్ళిపోతాడు. రోజు పోతే తిడతారు కదా. అసలు నాకు చిన్నప్పుడు ఇప్పటికి హ్యాపీ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా సినిమాకి పోతున్నానంటే వాడి పనే అది కదా. ఏమంటారు ఇప్పుడు? ఏమనలేరు నన్ను. సినిమాకి వెళ్ళాలి కదా. చిన్నప్పుడు సినిమాకి మొన్నే కదరా 4 సినిమాలకి వెళ్ళావు, మొన్నే కదా సినిమాకి వెళ్ళాడు ఫీలింగ్ వస్తుంది. అవును. మొన్న శుక్రవారం వెళ్ళావు కదా, మళ్ళీ ఏంటి? ఇప్పుడు ఎవడేమనలేడు. రోజుకి 4 సినిమాలు చూసినా సరే వాడి పని అది. వృత్తి ధర్మం. ఏంటంటే నాన్న ఏం చేస్తున్నాను భయ్య? అంటే నాన్నకు కూడా సినిమాలు ఇంట్రెస్ట్ ఎందుకంట? నాన్న
చేసే పనిలో సంబంధం లేదు. ఆయన లారీలు, టిప్పర్లు, లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ నెల్లూరు జిల్లా ఒకప్పుడు. ఇప్పుడు మొన్నదాకా టిప్పర్లు ఉన్నాయి, ఇప్పుడు జేసీపీలు, ఈ కన్స్ట్రక్షన్ దాంట్లో ఉన్నారు. వర్క్ తగ్గించుకుంటున్నారు, ఏజ్ పెరుగుతుంది కదా. ఇప్పుడు కదా, అప్పుడు మీరు చదువుకునే టైంలో అప్పుడు లారీలు ఒక 20-25 లారీలు ఖాళీ దొరికినప్పుడు ఖచ్చితంగా సినిమా చూడటం అనేది ఆయన సినిమా కంపల్సరీ. ఫస్ట్ డే సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళు మార్నింగ్ రిలీజ్ అయినప్పుడు. మేము కూడా స్కూల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు November 1 మ్యారేజ్ డే మా అమ్మ నాన్నది, ఆ టైంలో కూడా స్కూల్కి వచ్చి ఎవరికో బాగాలేదని చెప్పేసి మమ్మల్ని బయటికి తీసుకెళ్ళి శివమని ఆ సినిమాలకు తీసుకెళ్ళి ఆ టైపు. అంటే చిన్నప్పటి నుంచి ఆయన చదువు మీద కంటే కూడా మమ్మల్ని ఎక్కడ మేము స్ట్రెస్గా ఫీల్ అవుతున్న దాంట్లో చదువు తర్వాత ఫస్ట్ హ్యాపీగా తినండి, హ్యాపీగా ఉండండి, ఆ వేలో చెప్పేవాళ్ళు అనమాట. అసలు ఎవరు ఉండరు భయ్యాలా? లేదు, మాకు ఇప్పుడు కామెడీగా ఏదో కూడా అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, పిల్లల్ని చదువు 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 అని స్ట్రెస్ చేసేవాళ్ళే తప్ప చాలా మంది, మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్, అరే నీ భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు చదువుకోవాలరా, ఇప్పుడు నువ్వు కష్టపడితే తర్వాత సుఖపడతావు, ఇలాంటివన్నీ చెప్పి మోస్ట్లీ వాళ్ళు చదువు మీదనే ఎక్కువ, అంటే వాళ్ళకి పెట్టాల్సిన ఫుడ్ పెడతారు అన్నీ చూసి, కానీ అరే చదువు తర్వాత రా, ముందు ప్రశాంతంగా ఉండు, సినిమా చూడు, తిను అని ఇలా ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ. అప్పుడు మీకు కామెడీగా ఒకటి చెప్పేవాళ్ళు మా ఫాదర్, చెప్పచ్చో లేదో అది, చెప్పండి. చదువుకున్న వాళ్ళందరూ చదువుకున్నోడి కిందే పని చేయాలరా అంటే ఫస్ట్ నుంచి లైట్. అవును, అలా చెప్తే ప్రెజర్ తీసుకోకుండా చదువుకుంటారని మేము దాన్ని సీరియస్గా తీసేసుకున్నాం. అసలు చదువుకోలేదు, తీసుకునేవాడిని బట్టి కూడా ఉంటుంది. సో ఆయన ఒకందుకు చెప్తే మీరు ఒకందుకు అర్థం చేసుకున్నాం. కానీ అలా అర్థమైంది. స్టడీస్ అయితే 100% ఇంపార్టెంట్. అవును, 100% స్టడీస్ కావాలి, 100% ఇంపార్టెంట్. ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు ఆ స్కీమ్ లేదు. నేనంటే ఏంటిది అంటే చిన్నప్పుడు క్లాస్లో కానీ లవ్ స్టోరీస్ లాంటివి ఏం లేవా? అంటే అమ్మాయిలతో గొడవ పట్టాలు, అమ్మాయిలు. ఇంకా నేను ఎవరిని చేస్తే వాడిని లవ్ చేయాలి తప్ప మొత్తం హాస్టల్ లైఫ్ మంది, ఇంకెవరిని లవ్ చేస్తాం? అంతేనా? బీటెక్ అంటారా, చేరిన ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాం. మామూలుగా అంటే నాకు గుర్తుండి 8 సబ్జెక్టులు, 8 ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రాక్టికల్స్ కాలేజ్ వాళ్ళే పాస్ చేస్తారు, ఇంకా 8 బయట. నేను అప్పుడు కూడా నాకు తెలిసి 16 సబ్జెక్టులు కదా లెక్క ప్రకారం. 8 పాస్, 8 పోయినా నాన్న అని చెప్పాను నేను. 8 పాస్ అయ్యావా అంటే ఆ పాజిటివ్ వేలో ఉన్నారు. ఏ రోజు ప్రెజర్ లేదు మనకి వెనక నుంచి. పోయిన వాటి గురించి అడగలే, పాస్ అయినా ప్రాబ్లం ఏంటంటే ఆ 16లో 8 కాలేజ్ వాళ్ళే పాస్ చేస్తారు. ఓకే, అయ్యో ఇదేదో దాని ఏదో అంటారు ప్రాక్టికల్స్ ఏదో, అయ్యి వాళ్ళే పాస్ చేస్తారు. ఇంకో 8 మనం పాస్ అవ్వాలి. దాంట్లో నేను 1-2 పాస్ అయినట్టున్నా. ఇంటర్నల్స్లో వాళ్ళు పాస్ చేస్తారు, ఇంటర్నల్ ఎగ్జామ్స్ అంటారు వాటిని, ప్రాక్టికల్స్లో వాళ్ళు పాస్ చేసి. సెకండ్ ఇయర్కి వెళ్ళినా కూడా మళ్ళీ దాంట్లో చాలా వరకు పోయినాయి. అప్పటికి ఎన్ని పాస్ చేయమని నేను మోకాల మెట్లు కూడా ఎక్కా, తిరుపతి కదా. అవునా? ఏంది పైకి మొత్తం ఎక్కాం, దేవుడు పాస్ చేయలేదు ఏంటి అని అప్పుడు అనుకునేవాడిని. ఇప్పుడు అనిపిస్తుంది, దేవుడు మనం అడిగింది చేయడు, మనకేం కావాలో చేస్తాడు. నిజంగా పాస్ అయ్యి ఉంటే మన పరిస్థితి ఎలా ఉండేదో. ఇప్పుడైనా కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నాను నాకున్న నాలెడ్జ్కి. ఓకే, అంటే అప్పట్లో అంత దైవభక్తి ఉండేదా? మొకాలతో వారానికి 2-3 సార్లు మా ఫ్రెండ్స్ అందరం కలిసి తిరుమలకి వెళ్ళేవాళ్ళం. నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, బైకుల్లో వెళ్ళేవాళ్ళం. అది ఎలా అలవాటు అయిపోయిందంటే పైకి వెళ్ళి రాంబాయికి అదే టిఫిన్ తినేసి వచ్చేసేవాళ్ళం కొన్నిసార్లు, దర్శనానికి పోకుండా. ఫుల్ క్రౌడ్ ఉన్నారులే ఆ టైప్లో. అలా సబ్జెక్టుల కోసం ఒకసారి మోకాళ్ళ మెట్లు కూడా ఎక్కాం, ఏది చేతులు కింద పెట్టుకున్న మోకాలతో. అదే చెప్పాను కదా, అప్పుడు ఫీల్ అయ్యా, ఏంటి దేవుడు మనకి పట్టించుకోలేదు, అన్ని సబ్జెక్టులు మళ్ళీ పోయినాయి అని. కానీ అర్థమైంది మనకు కావాల్సింది ఇస్తాడులే. అంటే డిస్కంటిన్యూ చేసిన తర్వాత ఇక సినిమా ఇండస్ట్రీకి వచ్చారా డైరెక్ట్? లేదు, డిస్కంటిన్యూ చేసిన తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ చేశా. అదే ఇద్దరిని చేర్పిస్తే 1000 రూపాయలు, ముగ్గురిని చేస్తే ఏదో చేసాం. అది ఒక ఒక దగ్గర కూర్చొని బాగానే వచ్చింది, మధ్యలో ఎవడో చీటింగ్ చేసాడు. అది ఎక్కడో ఒక దగ్గర ఆగిపోద్ది. యాక్చువల్గా బాగానే జరుగుతుంది. వాడు ఎవడో మధ్యలో ఇప్పుడు క్రౌడ్ పెరిగిపోతా ఉంది. 1600 మంది వచ్చారు కింద. ఓకే, మనం మామూలు 1600 మందిని జాయిన్ చేశారు. మనకి ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేం కానీ ఏదో ఒకటి చేసి స్పీచ్ ఇస్తాం, జనాలను కూర్చోబెట్టి మోటివేట్ చేస్తాం అనమాట. మామూలుగా 100-200 మందికి చెప్తే 1-2 జాయిన్ అవుతారు. అలాంటిది 1600 మంది మనకి ఎంత జాయిన్ అయ్యారంటే 100 మందికి చెప్పాం. చెప్పి ఫుల్ జాయిన్ చేసాం, తిరిగాం. మధ్యలో ఎక్కడో డిస్టర్బ్ అయ్యి కంపెనీ ఆగిపోయింది.
ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి మీ సేవ అని అది చాలా బిజినెస్లు పెట్టి లాస్ట్కి ఇలా వచ్చేసాం. అంటే ఏంటి మన నాన్న బిజినెస్ చూసుకోవచ్చు కదా, ఎందుకు ఆ బిజినెస్ ఎందుకు చూసుకోలేదు? ఈ సినిమాలో హే భగవాన్ ట్రైలర్లో చెప్పినట్టుగా. నాన్న బిజినెస్ చాలా హెడ్ఏక్. అవునా? ఆ మోటార్ టిప్పర్లు, ఫీల్డ్ లారీలు. మోటార్ ఫీల్డ్ ఒక్కొక్కసారి వాళ్ళకి బీపీ టెన్షన్లు చూస్తుంటాం కదా, అవునా? ఓకే. చాలా టార్చర్ అది. ఆ, అంటే అది మామూలు వాళ్ళకి సెట్ కాదు మోటార్ ఫీల్డ్. ఓకే. మేము అన్ని దగ్గర నుంచి చూసేవాళ్ళం. అంటే మా మా ఫాదర్ కూడా చిన్నప్పుడు చదువు మీదే పంపించాలని ఉండింది, ఈ బిజినెస్లో వద్దులే ఇవన్నీ లేగలేరని. అప్పటికి 10th అయిపోయినాక ఒకసారి ట్రై చేసాం మేము. వద్దు స్టడీస్ వద్దు, నేను కూడా ఇప్పటి బిజినెస్ చేసుకుంటా అంటే నన్ను మా అన్నని ఒక లోడు సిమెంట్ రాళ్ళు ఉంటాయి కదా, మాకు ఫ్యాక్టరీ ఉండేది అప్పుడు, ట్రాక్టర్ లోడ్ వీళ్ళిద్దరి చేత ఎక్కించండి అని చెప్పి నన్ను మా అన్నని ఎక్కించారు. ఓకే. 108 ఎన్నో రాళ్ళు పడతాయి ఒక ట్రక్కి. అన్నీ మీరే మోసుకెళ్ళి దాంట్లో పెట్టి. పెట్టి ఒక లోడ్ తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్ళి నాకు గుర్తుండి ట్రాక్టర్లకి అప్పుడు ఏదో నొక్కితే లిఫ్ట్ ఇలా అవును, ఆ, పై మొత్తం వచ్చేస్తుంది. ఏదో నొక్కేసాం అనుకుంటా నేను. అది ఇలా పైకి లేసి అన్ని కింద పడి పగిలిపోయినాయి. మామూలుగా అన్నీ ఒక్కొక్కటి తెచ్చిపెట్టాలి, మన తెలివి అలా ఉండేది 10thలో. ఆ తర్వాత అయిపోయినాక నేను చదువుకుంటానని చెప్పి ఒప్పేసుకున్నా, ఆ, ఇవన్నీ మన వల్ల అవ్వదని. ఆ, మా అన్న మాత్రం నేను చదువుకో, నేను ఇదే చేసుకుంటా. ఆ టైంలో మా అన్న స్ట్రాంగ్గా ఉండి కూడా ఇంటర్మీడియట్ నుంచి అటు వెళ్ళిపోయాడు. ఓకే. నేను ఏంటంటే సినిమా ఫీల్డ్లోకి అసలు ఎలా ఎంట్రీ జరిగింది, రావాలని ఎందుకు అనిపించింది అసలు? అదే నేను పిచ్చి పిచ్చి బిజినెస్లు అన్నీ చేసి ఎన్ని చేతులు కాల్చుకోలేదు. అంటే ఏమైనా లాస్ అయ్యారా బిజినెస్ల వల్ల, ఇలాంటి వాటి వల్ల? లాస్ అవ్వడం అంటే మీ సేవ ఒకటి ఫైనాన్షియల్ పెట్టాను. కానీ నాన్నతో చివాట్లు తినటం ఏంటరా? లేదు. మా ఇంట్లో చెప్తున్నాను కదా, ఆ ప్రెజర్ ఎప్పుడు ఇవ్వలేదు మాకు. ఓకే. ఒకవేళ మిస్టేక్స్ చేసినా కూడా, ఒకవేళ నాన్న అమ్మ తర్వాత మా బ్రదరు, వాళ్ళిద్దరు కాకుండా మళ్ళీ ఎక్కడైనా ఎవరో ఎక్కడో చోట నాకు సేఫ్ ఉంది. అమ్మా నాన్న కాకపోయినా బ్రదర్ అయినా నన్ను కొంచెం అడ్డుకునేవాడు, ఏమైనా అవసరం అయితే హెల్ప్ చేయడం కానీ. మా బ్రదరు, మదరు, ఫాదరు ముగ్గురు ఆల్మోస్ట్ ఒకటే నాకు. ఓకే. ఆ పొజిషన్లో ఉండేవాళ్ళే. నేను ఒక ఏజ్ గ్రూప్ అయినా కూడా సరే గురు ప్రొటెక్టివ్గా ఉండేవాళ్ళు. ప్రొటెక్టివ్గా ఉండేవాళ్ళు. మనకి చిన్నప్పటి నుంచి అలాంటి అడ్డంకులు, ఒకళ్ళు ఏదైనా నష్టపోతే తిట్టడం అలాంటివి ఏం లేవు.